కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ అమరత్వం స్ఫూర్తితో విప్లవ పార్టీల ఐక్యం కావాలి. రవణ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఆకుల పాపయ్య పిలుపు. ప్రతి ఘటన పోరాట యోధులు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఈ రవణ భూమి భుక్తి లేని ప్రజల కోసం, రైతు కూలీల కోసం, శ్రామికుల కోసం, బలహీన వర్గాల కోసం, ఆర్థిక రాజకీయ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని వక్తలు కొనియాడారు. ఈరోజు న్యూ డెమోక్రసీ కార్యాలయం కోటగల్లీలోని నీలం రామచంద్రయ్య భవన్ నందు ఈ నెల 9న జరిగే అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్మించారని కొనియాడారు. కామ్రేడ్ రవణ జీవించి ఉన్నంతకాలం పార్టీని చేర్చడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారని, ఆయన మరణాంతరం కుంటి సాకులు చెప్పి కేంద్ర పార్టీగా ఉన్న న్యూ డెమోక్రసీ నుంచి కొంతమంది అవకాశవాదులు బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ దాసు, న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, నాయకులు ఎం శివకుమార్, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ రవణ అమరుడైన తర్వాత ఈ పార్టీని చీల్చడానికి కొద్దిమంది నాయకులు వాళ్ళ పబ్బాలు గడుస్తలేవు, వాళ్ళ మాట చెల్లుబాటు అయితే లేదు అనే దాంతో ఈ కేంద్ర పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోవడం అంటే రవణ ఆశయాలకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు, కానీ రవణ పేరు ఎత్తుకోవడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. ఈరోజు ఎన్ని పేర్లు చెప్పుకున్నా రవణ పేరు తీసుకోవడానికి కానీ రవణను తనవాడు అని చెప్పుకోవడానికి ఎలాంటి హక్కు లేదని చెప్పేసి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తుంది. ఎందుకంటే చీలికవాదం శ్రామిక వర్గం లోపల ఒక నిరాశ నిస్పృహలను తీసుకొస్తుంది. ఇక్కడ ఐక్యంగా ఉండటానికి యూత్ను ముందుకు తీసుకుపోవడానికి ఉన్నది. అది పాలక వర్గ పార్టీలకు మేలు చేసేదిగా ఉంటుంది తప్ప ఇలా కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి ఎలాంటి దోహదం చేయదని చెప్పేసి ఆనాడు రవణ చెప్పడం జరిగింది. ఈరోజు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా చెప్తుంది, రవణ వారసులు అంటే చీలికవాదానికి వ్యతిరేకంగా ఉన్నవా జయప్రదం చేయండి. రవణ 9వ వర్ధంతిని జయప్రదం చేయండి. కామ్రేడ్ రవణ 9వ వర్ధంతిని జయప్రదం చేయండి. పోరాట యోధుడు కామ్రేడ్ రవణకు జోహార్ జోహార్. పోరాట యోధుడు కామ్రేడ్ రవణకు జోహార్ జోహార్. అమర్ హై కామ్రేడ్ రవణ, అమర్ హై అమర్. వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి. జోహార్ కామ్రేడ్ రవణకు జోహార్ జోహార్. ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ రవణకు జోహార్ జోహార్. కామ్రేడ్ రవణ ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలి, మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి తను ఒక 50 సంవత్సరాలుగా ఈ ఉద్యమం లోపల ఉండి చీలికవాదానికి వ్యతిరేకంగా ఉండి ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించి ఇక్కడ లక్షలాది ఎకరాల భూమిని సాధించి గిరిజనులకు హక్కులు కల్పించే దానిలో రవణ ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అట్లాగే దేశంలో ఉండే విప్లవకారులు చీలికే వాదాన్ని వ్యతిరేకించడం జరిగింది. 2013లో వ్యతిరేకించాడు. ఆనాడు ఆది నాయకుడైన పెద్ద మనిషి పార్టీని నిలిచిన దాన్ని వ్యతిరేకించాడు. నిన్న 22లో ఏదైతే తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆనాడు తన ఆలోచన లేదు. ఆనాడు దాకా ధైర్యం చేయని పార్టీని చీల్చాలంటే ధైర్యం చేయని నాయకులు మొన్న 2000